వాడు ఒక అమ్మకు ఒక అయ్యకు ఒక అబ్బకు పుట్టినోడు అయితే వాడు ధైర్యంగా వాడు రమ్మని వాని చెంచాలని వాళ్ళని వీళ్ళని కిరాయికి వచ్చే వాళ్ళని గుండాలని పెట్టి దాడి చేపించుడు కాదు. వాడు ఒక అయ్యకు ఉడితే రావాలి. వాడు కనిపెళ్ళ పక్క రీసెంట్ కూడా ఒక జర్నలిజం అనేటువంటి ఎమ్మెల్సీకి కొంత ఉండదు, ఏదైనా ఒకటే ఎంచుకోవాలి. ఎమ్మెల్సీ జర్నలిజమా? అవును. నువ్వు లుచ్చా అని కాబట్టి జర్నలిజం తో బ్లాక్మెయిల్ చేస్తా, ఎమ్మెల్సీతో అడక తింటా. నేను చెప్తున్నా, ఎమ్మెల్సీతో అడక తింటా, జర్నలిస్ట్ తో బ్లాక్మెయిల్ చేస్తా. వీని ఉద్దేశం వీడు 100% చేసేది అది. ఇప్పుడు నీకు ఒక్కనికే గుర్తుపట్టినావా నువ్వు? ఇదంతా తెలంగాణ మీ బీసీలు దగ్గర నుంచి ఒక 25-30 రోజులు చూసి అంటే ఎస్సీ ఎస్సీలని మభ్య పెట్టే మాటలు. అంటే ఇప్పుడు మీకు ఇంత ముందు విషయం చెప్తాను మర్చిపోయినా, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ఏమైతుంది తాత అంటే అది నిజం అనుకుని ప్రబలపడతారు మన ప్రజలు. ఒకటే అబద్ధాన్ని మీరు బండకుండా 100 సార్లు చెప్తే ఏమైతుంది? అది నిజం అనుకుంటారు. టెక్నిక్ అది ప్రజలు అబ్జర్వ్ చేయాలి. ఇవాళ ఇస్తున్న దొంగ లెక్కలు అది ఎంబీసీ కూడా ఇచ్చిన లెక్క, ఏదో 2014 నుంచి ₹1 కోటి ఖర్చు. అరే లుచ్చా, నా కళ్ళ ముందు నా ఊర్లో గౌడ్స్ తార్చెట్ల మీద పడ్డోళ్ళకు 50 లక్షలు వచ్చినాయి. లుచ్చా ఒక్క ఊర్లోనేరా నువ్వు ₹1 కోటి ఖర్చు పెట్టారని గవర్నమెంట్ మీద, ఇప్పుడున్న కాంగ్రెస్ మీద కానీ టీఆర్ఎస్ మీద కానీ ఎంతమంది ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాను? ఆయన కోసం చేస్తాడు. వీడు చెప్పే లెక్క ప్రతిదీ అబద్ధం. వీడు చెప్పే లెక్క ప్రతి లెక్క పక్కన క్యాల్కులేషన్ చేసుకొని చూడండి. వాళ్ళు తెల్లారు వాడిని ఫోన్ చేశాడు, ఆ లెక్క తెల్లారు వాడిని ఫోన్ చేశాడు, లెక్క మారిపోతుందాడా? అయితే మరి ఆయనకు తీన్వారు మళ్ళీ 420 మళ్ళీ మోసం చేసేదా అట్రాక్షన్ ఇట్లా వాడి మోసం చేసే ధర్మం ఆయనది. మోసపోకుండా ఉండే ధర్మం మీరు ఎంచుకోవచ్చు. మీరెందుకు మోసపోవాలి మరి? అంటే మాయదాని మాటలు, అంటే మభ్య పెట్టే పని అది తెలియదు. కానీ ఇప్పుడు తాత ఎవరికైనా మోసపోయేంత వరకు తెలియదు. ఒక చిన్న కూర్చొని కానీ మనం ఏంటంటే తెలంగాణ వాళ్ళము ఒక అట్రాక్షన్ తో ఉంటాం. మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మనం ఆంధ్రలో కూడా భరించాం. ఇంతకుముందు ఆంధ్రలో భరించలే, మనం భరించలే. వాళ్ళు మనం దొక్కుతుర్రు అని తెలిసినా మనం భరించాం. ఇప్పుడు లేకుండా వాళ్ళని వాళ్ళ మీద దాడి చేసామా? మనది ఎట్లుంటా అంటే మనం మంచి మనస్తత్వం ఉంటుంది. తెలంగాణలో మంచి మనస్తత్వం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే వాడు చెప్పే మాటలు నిజం అనుకుని నమ్మి ఆ ప్రయాణంలో మునిగేంత వరకు తెలియదు. కానీ దేవుడు నా సైడ్ ఉంది కాబట్టి తొందరగా నేను కోలుకొని ఒక 89 లక్షలతోనే బయటపడ్డ. 89 లక్షలతోనే బయటపడ్డ. 89 లక్షలు ఖర్చు వానికి ఇచ్చిన పైసలు కూడా అవి రావు. శవాల మీద చల్లిన పైసలతో వాని శవం మీద చల్లిన అనుకుని ఊరుకుంటా. 89 లక్షలు నీ బ్యానర్లే చెప్తున్నా కానీ 28 టోల్ గేట్లు. నీ బ్యానర్లు 28 టోల్ గేట్లు ఇంటూ 2 56 బ్యానర్లు ఇంటూ 15,000 లెక్కేను. మొత్తం చెప్తా. ఆటో స్టిక్కర్ 3,500 ఇంటూ 100 లెక్కేను. V6 యాడ్ ₹2 లక్షల V6 యాడ్. ఓ కొడుక, అరే మళ్ళీ తీసిన వారా లెక్కలు? తెల్లార వరకు ప్లేట్ మారుస్తావురా? ఇంత వాడుకొని ఎట్లా మోసం చేయాలనిపించిందిరా? ఏం చేసిండ్రా? ఇంతగానం ఉండి మరి ఇంత ప్రజలకు లుక్కపోతుండే రేపు నిన్ను దంతాడు అనుకున్నావురా? పక్కపోయింటి ఏకు పోయి మేకైతాడు అనుకున్నావురా? ఇటువంటి లెక్క రారా? ఇక బీసీ కాదురా, చాకలి ఐలమ్మ వీరనారి చాకలి ఐలమ్మ వారసు.